మళ్ళీ మీ ముందుకు వచ్చేసా. చాలా చాలా హుషారుగా ఉన్నాను నేను. మీరు చాలా చాలా బాగా వీడియోస్ చూస్తున్నారు, లైక్ చేస్తున్నారు, చాలా ఎంజాయ్ చేస్తున్నారు. నేను చేసే వంటలు మీరు చేసి చాలా బాగున్నాయి అంటున్నారు. అందువలన నేను మీ ముందుకు వేరంగా ప్రతి వీక్ వచ్చేస్తున్నాను. ఈ వీక్ స్పెషల్ ఏంటంటే మా అమ్మాయి, మా ఇంట్లో అమ్మాయి మాకు బాగా హెల్ప్ చేస్తారు, మా ఇంట్లోనే ఉంటారు. నేను చేస్తాను అంటే ఒక ఐటమ్ అంటే, అయితే సరేనమ్మా చెయ్యమ్మా అని చెప్పాను. ఆమె పొరోటా చేస్తారట మా భీమమ్మ. చూడండి ఎలా చేస్తారు. నేను ఆలూ కర్రీ చేస్తా, దాని కాంబినేషన్ ఆలూ కర్రీ. ఈ చపాతీ లాగానే పిండి తడుపుకోవాలి మనము. కొద్దిగా ఆయిల్ వేసి తడిపిన సేమ్ చపాతీ లాగానే ఇట్లా ఉండలు చుడుతున్నాను. చాలా బాగుంటాయి, మెత్తగా కూడా ఉంటాయి. ఈ అమ్మాయి గురించి చెప్పినా తక్కువేనండి. నేను చాలా కష్టాలు పడి పైకి వచ్చాను, మీకు తెలుసు కదా. ఈ అమ్మాయి మా ఇంట్లో పనిచేస్తారు, మా మనిషిలాగే నమ్మకంగా పనిచేస్తారు. నేను అందరినీ ఒకలాగే చూస్తానండి. అమ్మాయిని పని ఆ అమ్మాయిలాగే చూడను. నేను కింద నుంచే పైకి వచ్చా, చాలా బాధలు పడే వచ్చా. అందువల్ల ఇలాంటి వాళ్ళంటే నాకు చాలా అభిమానము. అందరం ఒకటే. మా భీమమ్మ పాముతుంది చపాతి, నేను కాలుస్తున్నాను. చూడండి పరోటా చాలా బాగుంటుంది. మడత చపాతి అంటారు. చాలా బాగుంటుంది, మెత్తగా ఉంటుంది. పరోటా అంటారు, చపాతీ కూడా ఇలాగే అంటారేమో. మరి ఆయిల్ ఎక్కువ ఏమి వేయము, కొద్దిగా చేతితోనే తిప్పేస్తుంది. మరి ఎక్కువ రౌండ్గా రావు, కొద్దిగా ఇట్లనే వస్తాయి ఇవి. పరోటా చపాతీ అది బాగా పొంగుతున్నాయి చూడండి. చాలా బాగా చేస్తుంది మా భీమమ్మ. ఇవి చేయడానికి రోజు ఎన్ని చపాతీలు చేస్తాం? రోజు 10 చపాతీలు చేస్తారు. 1500 తీసుకుంటారు శాలరీ. అంత బాగా చేస్తారు. అందరూ అలాగే చేయించుకుంటారు ఆ అమ్మాయి దగ్గర. దానికి కాంబినేషన్ నేను బంగాళదుంప కర్రీ చేస్తున్నాను. ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, కొంచెం సాల్ట్ వేస్తున్నానండి. కారం, ప్రతి వంటలోని మా భీమం నాకు ఇలాగే హెల్ప్ చేస్తుంది. ఇంట్లో పని అన్నిట్లో చేస్తుంది. చాలా చాలా ఇష్టము నాకు భీమం అంటే. అన్నీ వేసానండి, ఉప్పు, కారం, మసాలా. ఇదిగోండి కొంచెం వాటర్ కూడా పోసేస్తున్నాను.
చపాతీ కర్రీ మీరు ఇలాగే చేసుకుంటారు, కానీ నేను కొంచెం వెరైటీగా చేస్తున్నాను చూడండి. చపాతీ కర్రీ అయితే అందరూ ఇలాగే చేసుకుంటారు, కానీ నేను కొంచెం మీకు వెరైటీగా చూపిస్తున్నాను. ఈ దుంపలన్నీ బాగా ఉడికిన తర్వాత అప్పుడు నేను ఒకటి వేస్తాను. దానివల్ల మన హోటల్లో పూరీ కూర ఎలా ఉంటుందో అలాగే సేమ్ అలా ఉంటుంది టేస్ట్ కూడా. మీకు చూపిస్తాను. ఆ దుంప ఉడికిన తర్వాత మీకు ఏం చేయాలనేది నేను చూపిస్తాను. మా భీమమ్మ చేసిన చపాతీ పరోటా ఎంత బాగున్నాయి చూడు, నోట్లో వేస్తే కరిగిపోతాయి. ఇవ్వండి బంగాళదుంప కూర, పరోటా చపాతీ అది ఇది దాని కాంబినేషను బంగాళదుంప కర్రీ అండి. చూడండి ఎలా చేస్తానో. మీరైతే ఇలాగే చేసుకుంటారు. నేను ఈ కర్రీ ఉడికిపోయింది కదా, మీకు చెప్పాను కదా, ఉడికిపోయిన తర్వాత ఇగో ఇది ఇందులో కొంచెం శనగపిండి కొత్తిమీర కలిపి, శనగపిండి అండి ఇదంతా, కొంచెం కొత్తిమీర వేసాను అందులో. ఈ రెసిపీ ఇందులో కలుపుతా. కుర్మలా వస్తుంది అనమాట కూర అంతా. చాలా బాగుంటుంది ఇలా వేసుకుంటే, పిల్లలు బాగా ఇష్టంగా తింటారు. మా భీమమ్మకి పెడతాను ఈరోజు చపాతీ పరోటా కర్రీ. అయిపోయింది, ఫినిష్. పరోటా చపాతీ బంగాళదుంప కుర్మా. ఇలా చేసుకోండి. చపాతీ పరోటా చేసినప్పుడు మీరు ఇలా చేసుకుంటే చపాతీలో చాలా బాగా ఇష్టంగా తింటారు పిల్లలు. అయితే ఆఫ్ చేసానండి, అయిపోయింది. ఇప్పుడు ప్లేట్లో పెట్టి మీకు మా భీమమ్మకి తినిపిస్తాను చూడండి. బయట పెద్ద వర్షం అండి, ఇంట్లో పరోటా బంగాళదుంప కుర్మా చపాతీ సూపర్గా చేసింది మా భీమమ్మ. మా తాతగారు చెప్పేవాళ్ళండి, ఇంట్లో పనిచేసే వాళ్ళకే ఫస్ట్ భోజనం పెట్టాలని. నేను ఆ మాటే ఇంతవరకు చేస్తాను. ఏదైనా మా భీమమ్మకు పెట్టకుండా నేను తిన్ను, అంత ఇష్టము. నేను మా భీమమ్మకి పెడుతున్నాను చపాతీ పరోటా. ఎలాగుందమ్మా? చాలా చాలా బాగుంటుంది. చాలా చాలా హ్యాపీగా ఉందండి చపాతీ పరోటా కర్రీ. మీరు కూడా ఇలాగే చెయ్యండి. పరోటాకు చపాతీకి చాలా బాగుంది టేస్ట్. అవునా? మా భీమమ్మ చేసింది. చాలా చాలా థ్యాంక్స్ భీమమ్మ నీకు. మా అభిమానులు నిన్ను కూడా అభిమానిస్తారు. నన్ను అభిమానించే ప్రతి ఒక్కరు ముందు వీడియో చూసి ఉంటారు, చాలా లైక్ చేశారు. లైక్ చేసి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. చాలా హ్యాపీగా ఉంది. నేను ఒక మాట చెప్పాలనుకుంటున్నాను మీకు. మన త్రివేణి సీరియల్లో వాళ్ళు చనిపోయారు కదండి. అంటే మీరు తప్పుగా ఎవరు అర్థం చేసుకోవద్దు నా అందు దయించి. ఎందుకంటే చనిపోయిన వాళ్ళు ఎలాగా చనిపోయారు, వాళ్ళు ఎన్ని మనమన్నా వాళ్ళు తిరిగి రారు, వాళ్ళు వినరు, వాళ్ళు మార్పు కూడా రాదు. అలాంటి వాళ్ళ గురించి మంచిగానే చెప్పుకోవాలి, కానీ చెడుగా చెప్పుకొని వాళ్ళ పిల్లల భవిష్యత్తు మీద బ్యాడ్ రిమార్క్ రాకుండా ఉంటుంది కదండి. అదొక్కటే ఆలోచించాను కానీ ఇంకో విధంగా కాదు. వాళ్ళు ఎలాంటి వాళ్ళు ఏంటన్నా నాకేమీ తెలియదు, వాళ్ళతో పరిచయం కూడా లేదు. నా మనసుకి అయితే అనిపించింది చనిపోయిన వాళ్ళ గురించి చెడ్డగా చెప్పుకోవడము అనవసరం. ఎవరైనా చనిపోయిన వాళ్ళ గురించి వీలైతే మంచిగానే ఆలోచించండి, మంచిగానే చెప్పండి. చెడుగా ఎవ్వరూ చెప్పకూడదు. ఎందుకంటే చనిపోయిన వాళ్ళు స్వర్గంలోకి వెళ్ళిపోతారు. వాళ్ళు వింటారా, చేస్తారా? ఉన్నవాళ్ళు బాధపడతారు, వాళ్ళ భవిష్యత్తు ఉన్నవాళ్ళు, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ భవిష్యత్తు పోతుంది. అదొకటి ఆలోచించుకోండి. నా వల్ల తప్పుంటే క్షమించండి. యాక్ట్ చేసే వాళ్ళందరూ మంచి వాళ్ళేనండి, చెడ్డవాళ్ళు ఎవరు ఉండరు. కూటు కోసం కోటి విద్యలు. తప్పులుంటే క్షమించండి. నేను వండిన వంటలన్నీ చూసి ఎంజాయ్ చేసి నెక్స్ట్ వీడియో గురించి ఎదురు చూస్తారని కోరుతున్నా. థ్యాంక్ యూ.